హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగా ట్రావెలింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు కాల్ వచ్చింది. మనకు వచ్చేసి హైదరాబాద్ నుంచి 1800 కిలోమీటర్స్ వస్తుంది, వెస్ట్ బెంగాల్. యాక్చువల్ ఏమైంది, తను కంపెనీలో వర్క్ చేస్తున్నట్ట. తను చనిపోయిన తను డెడ్ బాడీని తీసుకొని అయితే వెళ్తున్నాం వెస్ట్ బెంగాల్. చాలా రోజులు అయితే మనం లాంగ్ వెళ్ళాక, అందుకోసం అయితే ఈ ట్రిప్ అయితే ఓకే చేసినాను. ఏంటంటే తను వర్క్ చేస్తుంటే కన్స్ట్రక్షన్ దగ్గర, సో అతను అయితే తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు మన నార్సింగ్ నుంచి. సో తను అయితే తీసుకొని మనము ఇక్కడ నుంచి బయలుదేరుతాము. 1800 కిలోమీటర్స్ మన జర్నీ. 4 days అవుతుంది పోయి రావడానికి. అయితే చూద్దాం ఎంత తొందరగా వస్తామైంది అనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనకు నార్సింగ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ చూపిస్తుంది, 48 minutes చూపిస్తుంది. చూద్దాం, ఇంకా ఇటు నుంచి వెళ్ళిపోదాం, ఇంకా అవుటర్కి వెళ్ళిపోదాము తొందరగా. అంటే అదే వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా. ఇంకా పెట్టే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, కానీ టైం అయితే ఉండట్లేదు. ఫ్రెండ్స్, వచ్చేసి మనము ఆరంగఢ్ దగ్గర ఉన్నాం. ఫ్రెండ్స్, మనకి ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఎన్ని కిలోమీటర్లు చూస్తుంటే లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అంటే ఇంకా 18 కిలోమీటర్లు చూస్తుంది. హాఫ్ అన్ అవర్ చూస్తుంది టైం వచ్చేసి. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆరంగఢ్ చౌరస్ దగ్గర మన కింద ఉన్నాము, మన సర్కిల్ దగ్గర. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటేనే కానీ బయటికి రండి, లేదంటే బయటికి రాకండి. అంత ఎండ అంటే అసలు కళ్ళు మండిపోతున్నాయి. నాకైతే కళ్ళకెళ్ళి వాటర్ వస్తున్నాయి, అంత ఎండ ఉంది. మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత రాజేంద్రనగర్ రూట్ ఉంది కదా, ఆ రూట్ అయితే వెళ్తాము. ఆ రూట్ నుంచి అయితే వెళ్ళి మనం అవుటర్ ఓఆర్ఆర్ అయితే ఎక్కుతాము. మన సందీప్ అయితే అక్కడ నుంచి బయలుదేరిందంట. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుంది తను వచ్చే వరకు. అయితే లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా. ఫ్రెండ్స్, ఈ రూట్ అయితే బాగా స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటాయి, అందుకని ఎక్కువ నేను ఈ రూట్ అయితే రాను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే లెఫ్ట్ నుంచి అట్లా ప్రిఫర్ చేస్తాను. ఒక 2-3 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుందేమో, కానీ కొంచెం మంచిగా ఉంటుంది. ఒక గేర్లు మార్చకుండా, బాగా స్పీడ్ బ్రేకర్ ఉండడం వల్ల గేర్లు మార్చాల్సి వస్తున్నది. ఫ్రెండ్స్, ఇప్పుడే నార్సింగ్ అయితే వచ్చినాము. అప్పుడు వాళ్ళు పంపించిన లొకేషన్కి అయితే వచ్చినాము. చూడొచ్చు ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక 300 meters అయితే చూపిస్తుంది మనకు. కొంచెం ఆ बारह ना नहीं बता रहा है लोकेशन. भाई ये फोन गर्म की वजह से पूरा ओवर हीट हो रहा, काम नहीं कर रहा भैया, इसीलिए बोल रहा हूँ. अटलांटिक कंस्ट्रक्शन. हाँ, वहाँ से भी अटलांटिक्स. ओके भैया, ओके ओके. अटलांटिस गलत बता रहे भैया. आ जाओ. हेलो, ఈయనే ఎక్కించుకొని వచ్చినది, అక్కడిక్కడ దంపుతుంది. ఇప్పుడే వచ్చినాయి నగర్కి. साइड में कर लो, सारा आ रहा और तुम ऑफिस में आओ मेरे साथ. ऑफिस में क्यों? 2 मिनट बैठो. ठीक है. तो साइड दे दो, साइड दे दो, साइड दे दो. कौन है? कब मर गया उन्हें? कितना उम्र कितना है बताओ, फेस बताओ, फेस बताओ भैया. हाँ भैया, फेस बताओ, फेस बताओ, फेस दिखाओ, फेस फेस. कब मर गया उन्हें? कब मर गया? आज कितना बजे को?
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం డెడ్ బాడీ అయితే ఎక్కించిన బండ్లోకి అయితే వాళ్ళ సార్ వస్తున్నాడు సర్టిఫికేట్ తీసుకొని, ఇంకా అయితే దానికోసమే వెయిటింగ్. సో చూద్దాం ఫ్రెండ్స్. సందీప్ అయితే అక్కడ సాగర్ అయితే దిగేశాడంట, వెయిట్ చేస్తున్నాడు అక్కడ. వీళ్ళు ఇంకా అమౌంట్ అయితే మనకి ఇంకేమి ఇవ్వలేదు, ఇస్తే తీసుకొని బయలుదేరడం. ఇంకా అక్కడ ఏంటంటే మనం సేఫ్ సైడ్గా అయితే కొంచెం వీడియో అయితే రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాము, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారన్నమాట. పంపించకపోవడము, వెహికల్ ఆపేయడం అట్లా చేస్తారన్నమాట. అట్లా ఇబ్బంది కాకుండా మనమైతే వాళ్ళ కొడుకు అంట చనిపోయిన తండ్రి చనిపోయిండు, వాళ్ళ కొడుకు మనతో పాటు వస్తున్నాడు. ఆ కొడుకుతో పాటు అయితే ఇంకా ఇద్దరైతే ఎక్స్ట్రా అయితే వస్తున్నారు. ఇప్పుడే మన వెహికల్ అయితే డీజిల్ పోయించాము. 96 రూపాయలు ఉంది హైదరాబాద్లో డీజిల్ రేట్ అయితే. ఇప్పుడు మన వెహికల్లో అయితే 46 లీటర్ పట్టింది, దాదాపుగా 4600 రూపాయల డీజిల్ అయితే పట్టింది. చూద్దాం. ఇంకా డీజిల్ అయితే తక్కువ పట్టింది, ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి అయితే మనం మాల్దా వెళ్ళాలా, మాల్దా నుంచి శాంసీ అనే ప్లేస్కి వెళ్ళాలా. దాదాపు మనకు 1800 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాము. ఇప్పుడైతే సందీప్ అయితే ఫోన్ చేద్దాం ఎక్కడ ఉందో ఏందో, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం కదా, అందుకోసమని. సందీప్ ఎక్కడున్నావు? సరే ఇప్పుడే అవుటర్ ఎక్కిన, ఒక 20-30 నిమిషాలు తానే ఉంటా, సరేనా? అవుటర్ ఎక్కి ఈడ దిగుతా, మన ఈడ ఆరంగడ దిగుతా. సరే రైట్. మనకైతే ఇక్కడ నుంచి మనకు సాగర్ నోడ్ వచ్చేసి మనకు 33 కిలోమీటర్స్ చూపిస్తుంది, 50 మినిట్స్ అయితే టైం చూపిస్తుంది. చలో ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇంకా ఫ్రెండ్స్ సాగర్ నోడ్ అయితే స్ట్రైట్ పోవాలి, ఎల్బీనగర్ అయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం మందమల్లం దగ్గరలో ఉన్నాము. ఫ్రెండ్స్ సందీప్ అయితే మన ఫ్లైఓవర్ కింద అయితే ఉన్నా అని చెప్పినాడు. సో మనం సాగర్ నోడ్కి అయితే వచ్చినాము. చూద్దాం ఒకసారి అయితే ఫోన్ చేద్దాం సందీప్కి అయితే, ఫోన్ చేసి మాట్లాడదాం. ఏడను అనిపించిందా బండి? ఓకే అదే వస్తున్నా, అందుకే మనం ఫోన్ చేస్తున్నా, అందుకే వస్తున్నా. ఇప్పుడైతే మనం హైదరాబాద్ దాటేసి కొంచెం ముందుకు వచ్చాము. మన రామోజీ ఫిలిం దాటిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనము వాటర్ అయితే నింపుకోవడానికి అయితే ఇక్కడ ఆగాము. మన సందీప్ అయితే ఇక్కడ వాటర్ మన బాటిల్లో పోయించుకుంటున్నాడు, ఎందుకంటే ఇప్పుడు మనం దూరం వెళ్తున్నాం కదా, బాగా దాహం వేస్తుంది ఎండకి, పెదాలన్నీ ఎండికపోతున్నాయి. అందుకోసం అనేది మనం అయితే వాటర్ అయితే నింపుకోవడం జరిగింది. అయితే అక్కడ ముంగలైతే పార్క్ చేసి పెట్టినాము సైడ్కి అయితే. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము హైదరాబాద్ నుంచి అయితే మనము మాల్దా వెళ్తున్నాము. సో ఏంటంటే వాళ్ళు తను పడుకొని పొద్దున్న లేచే వారికి 10:30-11 టైంలో తనైతే చనిపోవడం జరిగింది. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి డెత్ సర్టిఫికేట్ అయితే తీసుకున్నారు వాళ్ళు. సో కొన్ని రోజుల నుంచి అయితే అతనికి ఆరోగ్యం అయితే బాగుండట్లేదు, దానివల్ల అయితే అతను చనిపోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు నాతో పాటు అయితే మన సందీప్ వస్తున్నాడు, మన డ్రైవరు. మీకు కూడా తెలుసు, మన పాత వీడియోలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది తను ఎవరో. ఫ్రెండ్స్ మన అబ్దులాపూర్ మెట్ దగ్గర అయితే మన వాటర్ క్యాన్లు అయితే వాటర్ పోసుకోవడం జరిగింది, కూల్ వాటర్. సో దానికోసం అయితే మనం ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. దానికోసం అయితే పోయించుకున్నాము. మన వెహికల్ అయితే డీజిల్ కూడా అంతా ఓకే ఉంది. మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం రేడియేటర్ వాటర్ చెక్ చేసుకుందాము. ఆల్రెడీ చెక్ చేసుకున్నా కూడా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక చెక్ చేసుకున్నాం రేడియేటర్ వాటర్, కూలెంట్ వాటర్, తర్వాత బ్రేక్ ఆయిల్ చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకుని మనకు క్లియర్ అయిపోతుంది టెన్షన్. సో అదే ఫ్రెండ్స్ మనం ముచ్చట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చౌటుపల్లి దాటి చిట్టల కూడా దాటేసినాము, నారకడపల్లి ఇప్పుడే క్రాస్ అయిపోయినాం అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన కిరాయి మాట్లాడినాం కదా, యాక్చువల్గా మాట్లాడింది కస్టమర్ చెప్పింది మనకు 1800 కిలోమీటర్స్. అయితే నేను చెక్ చేసుకున్న మన టైంలో అది సిగ్నల్ రాలేదనమాట. అక్కడ నేను నార్సింగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ చెక్ చేద్దామంటే అక్కడ ఏరియాలో అక్కడ సిగ్నల్ లేకుండే అనమాట. అయితే ఏమైందంటే తనకి నేను చెక్ చేసిన, ఇప్పుడు చెక్ చేసుకుంటే 100 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది అనమాట. మాల్దా నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే మనకు దాదాపుగా 1900 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అంటే 1990 ఎంత అవుతుంది, దాదాపు మనకు ఒక 200. అంటే ఇప్పుడు మనం పోయిన 100 కిలోమీటర్ ఎక్స్ట్రా అవుతుంది, పోనీకి ఎక్స్ట్రా అవుతుంది, దానికి ఎక్స్ట్రా అవుతుంది. అంటే 200 కిలోమీటర్స్ దాదాపుగా మనకు 4000 రూపాయలు రావాలి కస్టమర్ నుంచి. కస్టమర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టినా అనమాట. పెట్టినాక తను ఏమంటుందంటే, లేదు బాస్ నేనైతే ఏమి ఇవ్వలేను, కావాల్సిన రిటర్న్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసి అని చెప్పినాడు. సార్ అట్లా అనడం కరెక్ట్ కాదు సార్, మీరు ఎందుకంటే నేను నాకు వచ్చే అమౌంట్ అడుగుతున్నాను, ఎండకు అంత దూరం పోతున్నా, నేను కష్టపడుతున్నాము ఎండకు అని చెప్పినా కూడా ఆయన ఏమంటున్నాడు అంటే, లేదు బాస్ నేను ఏం చేయలేను, నెక్స్ట్ కిరాలు చూద్దాం ఏమని అంటే
ఇప్పుడైతే నేను ₹1 కూడా ఇవ్వలేని అంటున్నాడు. ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఆ డీజిల్ అయితే మనం లాస్ అయిపోయినట్టే. ఇంకా ఆయన అడిగినా కూడా ఆయన ఏం రెస్పాండ్ అవ్వట్లేడు. సో అది చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా ఇట్లా మన విషయం ఇట్లా ఉంది. సో ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అవుతుంది అన్నమాట. మనం విజయవాడకు ఒక 10 వరకు చేరగలిగితే మనము రేపు మార్నింగ్ అయిపోయి రేపు మిడ్ నైట్ 2 PM వరకు దిప్పేసేస్తాం మనం కేసులు అయితే. అంత టైం అయితే చూపిస్తుంది మనకి ఇక్కడ నుంచి అయితే. ఇప్పుడు మన సందీప్ అయితే పడుకుంటా అంటున్నాడు. సరే నేను అదే అయిపోయింది, సందీప్ నువ్వు కూడా పడుకో సందీప్, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది నైట్ టైం కదా. సో నాకు ఓపికన్నంతసేపు నేను నడుపుతా, నువ్వు పడుకో అని చెప్పాను. దానికైతే మనోడైతే ఓకే అన్నాడు. మనం విజయవాడ పోయినాక సందీప్ అయితే లేపుదాము, లేపి మనం కూడా తిందాము. మనమైతే ఇంటి దగ్గరికి తెచ్చుకున్నాం కదా, అది తినేసేద్దాం. అటెండర్స్ కూడా ఏమైనా తింటారు, వాళ్ళకు కూడా ఏం తినలేదంట పాపం. మధ్యాహ్నం నుంచి ఎండ అయితే విపరీతంగా మండుతుంది. నాకు రైట్ సైడ్ అయితే హెడేక్ వస్తుంది బాగా. ఇప్పుడు మేమైతే వాటర్ తాగినా అయినా కానీ సర్ది అయిపోయింది నాకు ఈ వాటర్ తాగడం వల్ల. చూద్దాం ఫ్రెండ్స్, మనం ముందుకైతే వెళ్ళిన తర్వాత మనైతే కొంచెం మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సూర్యాపేట అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి, ఇట్లా లెఫ్ట్ తీసుకొని విజయవాడ అయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుంది అనమాట. మనం ఇప్పుడు మన ఇబ్రాహీంపట్నం దగ్గరను నియర్ వచ్చేసి మన విజయవాడ. మనం దాదాపు హైటెక్ సిటీని చూసుకుంటే మనం దాదాపు ఒక 320 కిలోమీటర్స్ వచ్చినట్టు, 300 అట్లా. సో మనం వెళ్ళాల్సిన దూరం ఇంకా చాలా ఉంది, ఇంకా 1600 కిలోమీటర్లు పోవాలి. అంటే రేపు నైట్ మనకు మోస్ట్లీ ఎంత అవుతుంది, 3-4 అవ్వచ్చు అనమాట, తెల్లారుతుంది అనమాట. రేపు ఈరోజు కాకుండా రేపు నైట్ తెల్లారుతుంది అనమాట. సో అంటే అర్థం చేసుకోవాలి ఎంత దూరం ఉంది మన డెస్టినేషన్ అయితే. సో ఇప్పుడు సందీప్ నేను అయితే ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. అయితే బిర్యానీ అయితే వచ్చింది, బిర్యానీ తీసుకున్నాము. ఇద్దరం అయితే తినడం స్టార్ట్ చేసాము ఇప్పుడే. ఒక బిర్యానీ ₹250 ఉంటుంది, చాలా చిన్నగా ఉంది మా ఈ కుండీ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం దోనబండ దగ్గరలో మనకు తిన్న వెంకటయ్య అనే మన హోటల్లో తిన్నాం. ఇప్పుడైతే మనకు ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ లోనేమో మన ఇండియన్ పెట్రోల్ పంప్ ఉంటుంది, దాని ఆపోజిట్ అయితే తిన్నాము. రాంగ్ రూట్ లో ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు అయితే. సో పర్వాలేదు, తినొచ్చు, ఏం చేయలేము. ఇంకా మనము అక్కడ మాకు దాదాపు ఒక ₹200 అండి, మాతో పాటు అటెండర్స్కి అయితే. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే డ్రైవింగ్ అయితే మన సందీప్ అయితే ఇచ్చేసిన డ్రైవింగ్ అయితే అన్న నేను నడుపుతా అంటున్నాడు తను, ఎందుకంటే తనకు నిద్ర వస్తలేదంట. వెనక పడుకున్నాడు ఇక్కడ పడుకున్నాడు కదా, అక్కడైతే మొత్తం ఉబ్బరం అయితే వస్తుంది మనకి. ఏంటంటే వెంటిలేషన్ లేదన్నమాట, ఎక్కువ గాలి రావడానికి అంటే ఇట్లా లేదనమాట. సో ఈ వెహికల్ ఏంటంటే ఇట్లా ఉంటాయి, మొత్తం ప్యాకింగ్ అయి ఉంటాయి. దానివల్ల ఇబ్బంది అయిపోయి మనోడు అయితే లేచినాడు. మనకు తప్పదు, వచ్చేవరకు పాటలు అయితే తప్పదు. మన పాత వెహికల్కి అయితే ఇట్లా ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, సందీప్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. మొత్తం చెమట తీస్తున్నాడు అనమాట. ఫుల్ చెమట వస్తుంది మొత్తం ఉబ్బరానికి అయితే. మన తెలంగాణ కంటే ఆంధ్రలో ఏంటంటే ఇంకెక్కువ ఉబ్బరం ఉంటుంది, బాగా ఉబ్బరము, ఉడకపోతే ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సముద్రం దగ్గర కదా, దానివల్ల అయితే ఇట్లా ఉబ్బరం అయితే ఎక్కువ ఉంటుంది. స్టార్ట్ అయినట్టే ఆంధ్రాకి వచ్చినామంటే మొత్తం ఉబ్బరంతో అదైపోతుంది. చెమటలు మొత్తం నా బట్టలు అయితే తడిచిపోయినాయి, మొత్తం సందీప్ బట్టలు కూడా మొత్తం ఆల్మోస్ట్ తడిచిపోయినట్టు అయిపోయినాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, మా వీడియో వస్తే పార్ట్ 2 చూడండి, పార్ట్ 2 కూడా పెట్టాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్. థ్యాంక్ యూ. జై హింద్.